హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రచిత ఇద్దర బ్లాగ్స్. అసలు చాలా రోజులు అవుతుందండి మందారం పువ్వులు పుయ్యక మా చెట్టుకి. ఎందుకంటే ఈ సమ్మర్లో అసలు చెప్పాను కదండి చెట్లన్నీ పాడైపోతున్నాయి అని చెప్పి. అసలు దానిమ్మ చెట్టు కూడా చాలా పాడైపోయింది. ఇట్లా ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ ఏమంటారు ఈ అసలు నిలవట్లేదు అనమాట చెట్టు మీద. అన్నీ పడిపోతున్నాయి అనమాట. ఇట్లా ఫ్లవర్ ఓపెన్ అవ్వ ముందుగానే పడిపోతున్నవి. ఇంకా మందారం పూలు కూడా అంతే అండి. అసలు ఫ్లవర్స్ అనేవే రాలేదు. కొంచెం మొగ్గ వరకు వచ్చేవి, ఇంకా అది ఫ్లవర్ ఓపెన్ అవ్వ ముందుకే పడిపోయేది అనమాట ఎల్లో కలర్ వచ్చేసి. ఇంకా చాలా రోజులకి అలా ఫ్లవర్స్ చూడగానే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అందుకనే వీడియో తీసుకున్నాను నేను. ఏంటంటే దోస చెట్టు కూడా వచ్చింది, ఒక కాయ వచ్చిందనమాట దానంతట అదే వచ్చేసి. ఇంకా కాకర కూడా వచ్చిందండి, ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి అనమాట. దానిమ్మ చెట్టుకి అలా ఫ్లవర్స్ రాలకుండా ఉండడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు సండే కదండి, సో మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే పూరి అనమాట. ముందుగానే నేను కర్రీ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే పోపుకి శనగపప్పును జీలకర్ర ఆవాలు వేసాను అనమాట. పూరి కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, హోటల్ స్టైల్లో రావాలంటే. ఖచ్చితంగా చెప్తున్నాను కదండి నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూసారంటే అసలు మీరే అంటారు, మెసేజ్ చేస్తారు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అదేంటంటే కొంచెం ఎర్రపప్పు ఉంటుంది కదండి, అది కొంచెం ఒక గుప్పెడు చాలండి. గుప్పెడు అంటే ఏమంటారు, ఒక 1.5 స్పూన్ అనమాట. దాన్ని మంచిగా ఉడకపెట్టేసేయండి, మెత్తగా అవ్వాలన్నమాట. ఆ ఉడికిన దాన్ని ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా ఆనియన్స్, క్యారెట్, ఆలు అవన్నీ వేసుకుంటాం కదా, వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకున్నాక హైలో పెట్టి చేసుకుంటాం కదండి ఒక 2 మినిట్స్. అలా అయిపోయాక ముందుగా పప్పు వేసేసుకుందాం అనమాట. ఇందులో నేను ఏంటంటే కొంచెం పసుపును కొంచెం అల్లం ముక్కలు వేసుకుంటాను అనమాట, తురిమింది. నాకు అది వేస్తే ఏంటంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఇంకా అవన్నీ ఫ్రై అయినాక కాసేపు తర్వాత ఏంటంటే పప్పు, ఇప్పుడు నేను చెప్పాను కదండి ఒక 1.5 స్పూన్ అంత ఎర్రపప్పు ఉడకపెట్టేసుకున్నాను అని చెప్పి, అది ఇంకా అది వేసేసాను అనమాట. అది వేసాక కొంచెం కుక్ అయినాక తర్వాత ముందే ఏమంటారు మనము వాటర్లో శనగపిండి కలిపెట్టుకుంటాం కదా, 1 స్పూన్ 1.5 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ మీ ఇష్టము, క్వాంటిటీకి తగ్గట్టు. అలాగే అది వేసేసుకున్నాను అనమాట. ఇంకా అది కూడా కొంచెం కుక్ అయినాక వాటర్ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే చాలండి. ఇంకా దించే ముందు కొంచెం లెమన్ వేసేసుకోండి. అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. నేను ఇలానే ట్రై చేస్తాను, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను చెప్తున్నాను కదా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఏంటంటే కొంచెం కొత్తిమీర వేయడం మర్చిపోయాను అనమాట. మీరు కావాలంటే వేసుకోండి ఒకసారి. హాఫ్ లెమన్ వేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఎక్కువ పులుపు తినం మేము, సో అందుకని చెప్పి నాకు తెలిసి అయితే సరిపోద్ది హాఫ్ లెమను. ఇంకా నేను ఒక 1/2 అవర్ ముందే కొంచెం పిండి నానపెట్టేసుకున్నాను అనమాట కలిపేసి, అప్పుడు ఇంకా మంచిగా వస్తాయి కదా అని చెప్పి. ఈ పిండి ఏంటంటే గోధుమలును జొన్నలు ఉంటాయి కదండి, అవి 2 మిక్స్ చేసి పట్టించిన పిండి అనమాట. అయినా కూడా చాలా బాగా వచ్చినాయండి పూరీలు. నేను మామూలుగా అయితే ఎక్కువ శాతము ఓన్లీ గోధుమ పిండితో చేస్తాను అనమాట. సో ఈసారి ఏంటంటే నేను కొంచెం జొన్నలు కూడా పట్టించాను, ఎందుకంటే చపాతీ కోసం అని చెప్పి పట్టించాను అనమాట. అలాగా అదేంటంటే ఇంకా అదే పిండితో నేను చేశాను అనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, అంటే తీయగా మంచిగా ఉందన్నమాట. పూరి కూడా ఎలా వస్తుందో ఏంటో అని అనుకున్నానండి. కాకపోతే ఏంటంటే మంచిగా వచ్చింది, అసలు మంచిగా పొంగిందనమాట పూరి, చాలా బాగా వచ్చింది. పూరీలు మంచిగా రావడానికి, మంచిగా పొంగాలంటే పిండి అనేది కొంచెం ఏమంటారు మన చపాతీ పిండిలా కాకుండా, లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే పూరీలు కూడా మంచిగా పొంగుతవి. ఇంకోటి ఏంటంటే పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకుంటే ఏంటంటే అవి మంచిగా వస్తాయి అన్నమాట. పూరీలు పల్చగా చేసుకుంటే ఏంటంటే గట్టిపడిపోతాయి అన్నమాట. మందంగా ఉందనుకోండి అప్పుడు పూరీ అనేది మెత్తగా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు నాకైతే. ఇంకొకటి ఏంటంటే ఆయిల్ కూడా ఏంటంటే అండి చాలా వేడి అవ్వాలి, అసలు పొగలు ఇట్లా రావాలి, అప్పుడు మాత్రమే మనం పూరీలు వేసుకోవాలి. చూడండి ఎలా పొంగినాయో పూరీలు. అప్పుడు వేడి కాకుండా ముందే వేసేసుకున్నాం అనుకోండి, నార్మల్ వేడి ఉన్నప్పుడు అసలు పూరీలు సరిగా రావండి. పూరికి ఏంటంటే చాలా వేడి మీద వేయాలన్నమాట, అప్పుడు మంచిగా వస్తాయి అన్నమాట. అంటే ఏమంటారు పొంగుతవి, ఇట్లా గట్టిగా అవ్వకుండా మంచిగా పొంగి మంచిగా వస్తాయి అన్నమాట. చూడండి ఎలా పొంగుతున్నాయో పూరి అనేది. చాలామంది ఏమనుకుంటారంటే మైదా పిండితో మాత్రమే మంచిగా వస్తాయి, మంచిగా పూరి పొంగుతుంది అనేసి అనుకుంటారండి. కానీ అసలు అది కాదండి.
మైదా పిండి కాకపోయినా కూడా నార్మల్గా గోధుమ పిండి అయినా కూడా చాలా బాగా వస్తాయండి. అందులో కొంచెం సూచీరా వేస్తే ఇంకా బాగా వస్తుంది. సో నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు, అయినా కూడా మంచిగానే వచ్చినాయి అనమాట. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇంకా పూరి చేసేసాక లంచ్కి మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఆయిల్ వేడయ్యాక నేను ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఏంటంటే ఈ నాన్ వెజ్ కర్రీస్కి కానీ ఏదైనా కూడా అండి, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా డీప్ ఫ్రై ఏమంటారు ఫ్రై చేసుకోండి. అప్పుడు కర్రీస్ అనేవి చాలా టేస్ట్గా వస్తాయి అన్నమాట. ఇది ఒక టిప్ అనమాట. చిన్న చిన్న మన కుకింగ్లో ఏంటంటే చిన్న చిన్న టిప్సే అండి అసలు ఆ కర్రీ మొత్తం టేస్ట్ని ఏమంటారు చేంజ్ చేస్తుంది అనమాట. చూడండి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను వేపుకున్నాను అనమాట. ఇంకా తర్వాత మటన్ వేసేసుకున్నాను నేను. ఇక్కడ నేను ఈరోజు ఏంటంటే మసాలా ఏం కలిపి పెట్టలేదు, డైరెక్ట్ వేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు కొంచెం లేట్గా తెచ్చారు, అందుకని చెప్పి ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పి నార్మల్గా వేసేసుకున్నాను అనమాట. ఇంకా మసాలాకి కొంచెం పల్లీలు గసగసాలు ఇంకా ఎండు కొబ్బరి అల్లము వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. నేను ముందే గరం మసాలా చేసి పెట్టుకున్నాను చెప్పాను కదండి, ఇంకా అది కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట అందులో. ఇంకా జీడిపప్పు కూడా వేస్తే చాలా బాగుంటుందండి, కాకపోతే నా దగ్గర అయిపోయినవి జీడిపప్పులు, సో అందుకని చెప్పి ఇంకా నేను వేయలేదనమాట. ఈరోజు ఏంటంటే నేను చికెన్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నా అండి, కాకపోతే ఏంటంటే మా వారు ఉండి మటన్ తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ వీక్ అయినా ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్, అసలు చాలా రోజులు అవుతుంది బిర్యానీ తినక. ఇంక ఇక్కడ మసాలా పేస్ట్ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను కుక్కర్లో వండుతున్నాను కానీ మూత పెట్టట్లేదండి, నార్మల్గా ఉంటుంది కదా నార్మల్ మూతనే పెట్టేస్తున్నాను అనమాట. విజిల్స్ వేయించట్లేదు, ఎందుకంటే ఏమంటారు చాలామంది మటన్ తొందరగా ఉడకదు, విజిల్స్ వేపిస్తేనే తొందరగా వద్ది అని, కుక్కర్లో వండితేనే తొందరగా వద్ది అనేసి అనుకుంటారు అనమాట. కాకపోతే అలా కాదు, నార్మల్గా వండినా కూడా మంచిగా వస్తుంది. ఎందుకో విజిల్స్ వేపిస్తే ఏంటంటే నాకు టేస్ట్ పోయినట్టు అట్లా అనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా అనిపించదు. అందుకని చెప్పి నేను అసలు ఆ విజిల్స్ అస్సలు వేయించనండి, నేను నార్మల్గా మూత పెట్టేసుకుంటాను అనమాట. ఏముందంటే ఒక 5 minutes లేట్ అవుద్దేమో అంతే కదా, కొంచెం తొందరగా చేసుకుంటే అయిపోద్ది కదండి. ఒక 5 minutes హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది కర్రీ కూడా. ఎప్పుడైనా కూడా కర్రీస్ ఏంటంటే సిమ్లో పెట్టి వండితేనే చాలా టేస్టీగా వస్తాయండి. ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఏమంటారు కసూరి మెంతి వేస్తున్నాను అనమాట. నాకు కసూరి మెంతి వేస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఏమంటారు చికెన్లోకి వేస్తాను, మటన్లో కూడా వేసుకుంటాను, ఇంకా పప్పులో కూడా వేస్తానండి కొంచెము, చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా ఆలూలోకి అయితే ఇంకా సూపర్ ఉంటుందండి కసూరి మెంతి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు, ఆలూ ఫ్రై చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి తెలిసి ఉండొచ్చు, నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇంకా మన వీడియోస్ చాలామంది చూస్తున్నారండి, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలో కూడా చెప్పండి, ఇంకా ఏం కర్రీస్ చేయాలి, ఇంకా ఎలాంటివి మీ వీడియోస్ నచ్చుతున్నవి నా నుండి మీకు అనేది కూడా మెన్షన్ చేయండి. మీరు ఎలా సపోర్ట్ ఇస్తూ ఉంటే నాకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది కదండి, ఎందుకంటే మీ మెసేజ్ వల్ల ఏంటంటే నా వీడియోస్ బాగుంటున్నాయి అని చెప్పి నేను అనుకొని ఇంకా మంచిగా తీస్తాను కదా, అందుకనేసి. ఇక్కడ ఏంటంటే మీగడ తీస్తున్నానండి, చెప్పాను కదా మీకు ఇంతకుముందు చాలా మీగడ వస్తుందని చెప్పి. అసలు చూడండి ఎంత మీగడ వచ్చిందో మీరే. ఇంకొక 2 weeks తర్వాత నేను ఆ మీగడంతా నెయ్యి చేసేస్తానండి. 2 weeks పడుతుంది ఖచ్చితంగా. ఈసారి ఖచ్చితంగా నేను వీడియో తీస్తానండి నెయ్యి చేసేటప్పుడు. ఇక్కడ ఏంటంటే కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాను అనమాట, నేను ముందే వేయడం మర్చిపోయాను, సో ఇక అందుకని చెప్పి ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. టమాటా ఇంతకుముందు టమాటా వేసేదాన్ని, ఇప్పుడు టమాటా మానేసి పెరుగు వేసేస్తున్నాను అనమాట. పెరుగు వేస్తే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి. ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదంటే నేను స్టోర్ చేసుకున్నాను అని చెప్పి గరం మసాలా, అది కొంచెమే వేసుకుంటున్నాను. నేను ఏంటంటే ఉడికేటప్పుడు కొంచెం వేస్తాను, మళ్ళీ ఆఫ్ చేసే ముందు కూడా కొంచెం వేస్తాను అనమాట. ఏంటంటే అప్పుడు వేస్తే ఏంటంటే కొంచెం ఘాటు వస్తుంది కదా అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే ఉడికేటప్పుడు వేస్తే ఏంటంటే మంచిగా పీసెస్కి మంచిగా మసాలా అంతా పట్టుద్ది కదండి, అందుకని చెప్పి వేస్తాను అనమాట. అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెము. ఇంక ఇక్కడ ఏంటంటే ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇంకా కర్రీ కూడా అయిపోయిందండి, చూడండి ఎంత బాగుందో కలర్ అయితే, మస్తు ఉంది కదండి. నాకైతే అసలు అప్పుడే తినాలనిపించేస్తుంది అనమాట. చూడడమే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది.
ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్